మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో చాలా పండుగలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి పండుగలో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చాలా ఎంజాయ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. తాగినోళ్ళు తాగుతూ ఉంటారు, తిరిగినోళ్ళు తిరుగుతూ ఉంటారు, స్మోకింగ్, డ్రింకింగ్, అదేవిధంగా విపరీతమైనటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, డ్యాన్స్ బేబీ డ్యాన్సెస్, చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి, అల్లర్లు జరుగుతూ ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కానీ క్రిస్మస్ పండుగ మనం చూస్తే, క్రిస్మస్ పండుగ సమస్త మానవాళికి ఏం తీసుకొచ్చిందంటే, ఆ పండుగలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనిస్తే, సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. ఈరోజు ఏ మనిషి జీవితంలో చూసినా సమాధానం అనేది, ఏ కుటుంబంలో మనం చూసినా సరే సమాధానం అనేది లేనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కజంటల మధ్య, స్నేహితుల మధ్య ఎన్నో విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వచ్చి ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి అలాంటి వ్యక్తుల మధ్య సమాధానం ఇవ్వడానికి, భూమి మీద సమాధానం ఇవ్వడానికి సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో ఉండేటటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి మరి ముఖ్యంగా రావడం జరిగింది. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, నిత్యజీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, మనకు మార్గం చూపించడానికి, పరలోకానికి మార్గాన్ని చూపించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం పొందుకుందాం.